ఇప్పుడున్న హీరోలో ఒక పద్ధతి, ఒక విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. నిన్న మొన్నటి వరకు చిరు, వెంకటేష్ లాంటి సీనియర్స్ ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అగ్ర హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలను మించి పద్ధతి, విజన్తో ముందుకెళ్తున్నారు. సంక్రాంతికి వెంకటేష్ కు పడిన బ్లాక్ బస్టర్ అతని కెరియర్ కు కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత పెంచుకునే మైలేజీ ఇచ్చింది. ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తే ఎవరైనా ఇట్టే ఆశ్చర్యపోవాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు అనిల్ రావుపుడి డైరెక్ట్ చేస్తున్న చిరు చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు వెంకటేష్. చిరుతో మల్టీ స్టారర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కనుంది. ఆ తర్వాత దృశ్యం 3 లైన్ లో ఉంది. వీటితో పాటు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ క్యూలో ఉంది. 2027 సంక్రాంతి వరకు వెంకీ ఫుల్ బిజీ. ఇంత స్ట్రాంగ్ లైనప్ మరే ఇతర హీరోకు లేదు అని చెప్పవచ్చు. మరోవైపు చిరు కూడా ఒకవైపు విశ్వంభర రిలీజ్ కు రెడీ చేస్తూనే వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపుడి మూవీని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల మూవీ లైన్ లో ఉంది. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా చిరు కోసం ఇప్పుడు కథను రెడీ చేస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య మేకర్ బాబీ కూడా మెగాస్టార్ కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నాడట. ఒకవైపు పాన్ ఇండియా హీరోలందరూ వరుసగా సీక్వెల్స్ సెట్ చేసి పెట్టుకుంటే అందులో ఇద్దరంటే ఇద్దరు స్టార్స్ మాత్రం ఎందుకో సీక్వెల్స్ కు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. పక్క హీరోలు సీక్వెల్స్ పేరు చెప్పి కోట్లకు కోట్లు కొల్లగొడుతుంటే వీళ్ళు మాత్రం ఇప్పటికీ సీక్వెల్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. పుష్ప 2తో అల్లు అర్జున్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా 1900 కోట్ల వసూళ్లను చూశాడు. త్వరలో పుష్ప 3 లోడింగ్ అంటున్నాడు. ఇక ప్రభాస్ సంగతి తెలిసిందే. రెబల్ ఏ సినిమా చేస్తే ఆ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఆల్రెడీ బాహుబలి 2తో 1800 కోట్లు కొల్లగొట్టాడు ప్రభాస్. ఇప్పుడు సలార్, కల్కి సీక్వెల్స్ తో సేమ్ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ వార్ 2లో నటిస్తున్నాడు. దేవర సీక్వెల్ ను లైన్ లో పెట్టాడు. ఇక ప్రశాంత్ నీల్ తో మూవీ అంటే తప్పకుండా ఆ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుంది. మరో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎందుకో సీక్వెల్ ట్రెండ్ కు దూరంగా ఉంటున్నాడు. రంగస్థలం సీక్వెల్ స్టోరీ రెడీగా ఉన్నా సుకుమార్ కు నో చెబుతున్నాడు. RRR సీక్వెల్ స్టోరీ రెడీగా ఉన్నా ఇంతవరకు స్టోరీ వినలేదు. ఇలా ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంతే. ముందు నుంచి సీక్వెల్స్ కు దూరంగా ఉంటాడు. కొరటాల లాంటి డైరెక్టర్ భరత్ అనే నేనుకు సీక్వెల్ లైన్ రెడీ చేస్తే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు రాజమౌళితో మూవీ కూడా సింగిల్ పార్ట్ లోనే కంప్లీట్ కావాలి అన్నాడట. మరి సూపర్ స్టార్ సీక్వెల్ ట్రెండ్ లోకి ఎప్పుడు అడుగు పెడతాడో చూడాల్సి ఉంది. ఆగస్టు 14 అందుకు ఇంకా చాలా సమయం ఉంది. సరిగ్గా లెక్కలేసుకుంటే 50 రోజుల్లో ఆగస్టు 14 వస్తుంది. ఆ రోజున ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ ను చూడబోతోంది. ఎందుకంటే కోలీవుడ్ నుంచి కూలీ వస్తున్నాడు, బాలీవుడ్ నుంచి వార్ 2 రిలీజ్ ఉంది. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ కూలీలోనూ వార్ సీక్వెల్స్ లోనూ నటిస్తున్నారు. అందుకే ఈ క్లాష్ కు అంత క్రేజ్, ప్రమోషన్స్ కు అంత ఇంపార్టెన్స్. కానీ కూలీతో పోల్చుకుంటే వార్ 2 ప్రమోషన్స్ లో ఇంకా వెనుకబడి ఉంది. ఆగస్టు 14న కూలీ రిలీజ్ ఉంది. చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్ ను షురూ చేసేసింది. అనిరుద్ ను రంగంలోకి దించేసింది. రాక్ స్టార్ డ్యూటీ ఎక్కి కూలీకి కావలసిన క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడిపోయాడు. కొద్ది గంటల వ్యవధిలో అటు తమిళ సాంగ్, ఇటు తెలుగు సాంగ్ రిలీజ్ అయింది. ఇక టి రాజేందర్ స్టెప్పులు సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కూలీకి పోటీగా రిలీజ్ అవుతున్న వార్ 2 నుంచి ఇంతవరకు సింగిల్ అనౌన్స్మెంట్ లేదు. ఎన్టీఆర్ బర్త్డే అంటూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా కావలసినంత కిక్ ఇవ్వలేదు. అయినా సరే యష్ రాజ్ ఫిల్మ్స్ సైలెంట్ గానే ఉండిపోయింది. కాకపోతే మరో 50 రోజుల్లో మూవీ రిలీజ్ అంటూ వార్ 2 స్టార్స్ స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. లోకేష్ కనగరాజ్ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సూపర్ స్టార్ తో మూవీ చేస్తుండడం కూలీ క్రేజ్ కు సగం కారణం. పైగా సేమ్ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి మూవీ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు వార్ 2 మేకర్స్ కాస్త ప్లానడ్ గా ముందుకెళ్లాలి. లేదా రిలీజ్ టైం కూలీ స్పీడ్ ను ఎదుర్కోవడం. సౌత్ లో వార్ 2 ఇబ్బందిగా మారవచ్చు. మరో 50 రోజులు మిగిలింది. ఈ లోపు యష్ రాజ్ ఫిల్మ్స్ గట్టిగానే ప్రమోషన్స్ ను ప్లాన్ చేసే అవకాశాలే ఎక్కువ. జననాయకన్ ఇప్పుడు కోలీవుడ్ లో చాలా క్రేజ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది దళపతి విజయ్ కెరీర్ లో చివరి చిత్రం. కానీ ఓ హీరోయిన్ మాత్రం జననాయకన్ విజయ్ చివరి చిత్రం కాదంటోంది. ఎందుకంటే ఆ విషయాన్ని విజయ్ తనకు చెప్పాడట. ఇంతకీ ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇది దళపతి విజయ్ కొత్త చిత్రం టీజర్. తమిళ దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ ఇది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల ఉంది. జననాయకన్ రిలీజ్ తర్వాత
విజయ్ పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారనున్నాడు. మరోవైపు జననాయకన్ తర్వాత విజయ్ సినిమాలకు దూరమవుతారా లేదా అన్నది ఆ సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రేమలో హీరోయిన్ మమితా బైజు అడిగిందట. అందుకు విజయ్ అది 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడట. ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి విజయ్ ఫిల్మ్ కెరీర్ ఆధారపడి ఉంటుంది అన్నమాట. మరోవైపు విజయ్ కోసం తమిళ దర్శకుడు పెద్ద ఎత్తున కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత విజయ్ తన ఫేవరెట్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తాడని బాగా ప్రచారం సాగుతోంది. వీరి కాంబోలో వచ్చిన తేరీ, మెర్సెల్, బిగిల్ చిత్రాలు తమిళనాట సంచలన విజయం సాధించాయి. ఇప్పుడంతా 1000 కోట్ల హంగామా నడుస్తోంది. వీటి మధ్యలో 100 కోట్ల వసూలను ఎవరు పట్టించుకుంటారంటే పట్టించుకోవాల్సిందే అంటోంది టాలీవుడ్. అదెలా అంటే ఒక్క సినిమాకు 100 కోట్లు, అదే మరో 3 సినిమాలను కలుపుకుంటే మొత్తం 400 కోట్లు, మిగతావి కూడా కలుపుకుంటే 500 కోట్లు. ప్రస్తుతం ధనుష్ ఇలాగే 500 కోట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక పరభాష నటుడు, పక్కన కోలీవుడ్ నుంచి వచ్చిన యాక్టర్, తెలుగు చిత్రంలో నటించిన మరోసారి 100 కోట్లు కొల్లగొట్టాడు. వచ్చిన యాక్టర్ పేరు ధనుష్, చేసిన సినిమా కుబేరా, వచ్చిన వసూళ్లు 100 కోట్లు. ఇవే ఆ సినిమా 100 కోట్ల పోస్టర్లు. ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను దాటింది. కోలీవుడ్ నుంచి కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి. లేకపోతే మొదటి వీకెండ్లోనే కుబేరా 100 కోట్లు దాటాల్సింది. కుబేరాతో ధనుష్ 100 కోట్ల సినిమాల సంఖ్య 4కు చేరింది. అంతకు ముందు రిలీజ్ అయిన రాయన్, దానికి ముందు సర్ ముందు తిరు, ఇవన్నీ కూడా 100 కోట్ల వసూళ్లను చూశాయి. ధనుష్ ను 100 కోట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ధనుష్ మార్కెట్ విస్తరిస్తూ ఉండడం విశేషం. తమిళంలో 2 100 కోట్ల చిత్రాలు, తెలుగులో మరో 2 100 కోట్ల చిత్రాలు, ఇలా సాగుతోంది ధనుష్ బైలింగ్వల్ జర్నీ.